ప్రభాస్‌తో మారుతి తీస్తున్న మూవీ 'ది రాజా సాబ్' 80% పూర్తయిన ఈ సినిమా షూటింగ్ ప్రెజెంట్ హోల్డ్‌లో ఉంది. సంక్రాంతి తర్వాత ప్రభాస్ మళ్లీ సెట్‌లో అడుగు పెడతాడని తెలుస్తోంది. 40 రోజుల్లో 'ది రాజా సాబ్' షూటింగ్ పూర్తయ్యేలా ఫిల్మ్ టీమ్ కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది. ప్రెజెంట్ గాయం నుంచి కోలుకునేందుకు రెస్ట్ తీసుకుంటున్న ప్రభాస్ తిరిగి సెట్‌లోకి వచ్చేలోపే 100 కోట్ల మహల్‌ని రెడీ చేస్తుంది సినిమా టీమ్. ఈ గ్యాప్‌ని అలా వాడుకుంటున్నారట. ఏకంగా 8 అంతస్తులతో ఈ సెట్‌ని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇక క్లైమాక్స్‌ని ఈ సెట్‌లోనే పూర్తి చేస్తారని కూడా తెలుస్తోంది. అయితే 'బాహుబలి' కల్కిని మించేలా 'ది రాజా సాబ్'లో క్లైమాక్స్ ఉండబోతుందట. ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్పడానికి కారణం ఇది కేవలం హారర్ కామెడీ మాత్రమే కాకపోవటం. యాక్షన్ పార్ట్ కూడా గట్టిగానే ప్లాన్ చేసిన టీమ్ ఆ యాక్షన్ సీక్వెన్స్ కోసమే ఇప్పుడు 100 కోట్లు ఖర్చు చేయబోతోంది. 'ది రాజా సాబ్' మూవీ అంటే మొదటి నుంచి ఇదో హారర్ కామెడీ కాబట్టి మరో డార్లింగ్ లేదంటే రెబెల్ స్టార్ జస్ట్ లైక్ దట్ మూవీ అన్నట్టుగానే చూస్తూ వస్తున్నారు. మరి ఇది నిజంగా అలాంటి కంటెంట్ అయితే ఎందుకు కేవలం క్లైమాక్స్ కోసం సింగిల్ సెట్‌కి 100 కోట్లు ఖర్చు చేస్తారు? రెబెల్ స్టార్ సెట్‌లో అడుగుపెట్టాక అది చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఉండదు. ఏ మూవీ అయినా పాన్ ఇండియా ప్రాజెక్టే. అయితే ఇక్కడ కొత్త విషయం ఏంటంటే 'ది రాజా సాబ్'లో 100 కోట్ల ఖర్చుతో 8 అంతస్తుల మహల్ సెట్ వేస్తున్నారని 2 నెలలుగా ప్రచారం జరుగుతోంది. క్లైమాక్స్‌లో ఆ మహల్‌ని కూల్చే సీన్ ఓ రేంజ్‌లో ఉంటుందనే టాక్ పెరిగింది. కాకపోతే ఇక్కడ అన్నిటికంటే హైలైట్ అప్డేట్ ఏంటంటే ఈ సెట్‌ని 15 రోజుల్లోనే వేస్తారట. గిన్నిస్ బుక్ ప్రతినిధులను పిలిచి వాళ్ల సమక్షంలోనే 15 రోజుల్లో 8 అంతస్తుల స్టీల్ గ్రిల్స్‌తో సెట్ వేయడం జరుగుతుందని తెలుస్తోంది. చైనాలో 30 రోజుల్లో 10 అంతస్తుల స్టీల్ బిల్డింగ్‌ని కట్టినట్టే 15 రోజుల్లో 8 అంతస్తుల స్టీల్ బిల్డింగ్ కట్టడమే కాదు, దాన్ని మహల్‌గా కూడా సెట్ రూపంలో మారుస్తారు. ఇదంతా గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో జరగబోతుంది. సినిమాకు ఈ గిన్నిస్ రికార్డుకి ఏమైనా లింక్ ఉందా అంటే రికార్డ్ ఏదైనా రికార్డే కాబట్టి 100 కోట్ల ఖర్చుని ఇలా సినిమా రిలీజ్‌కి ముందే ప్రాఫిట్‌గా మారుస్తోంది ఫిల్మ్ టీమ్. అంతేకాదు రెబెల్ స్టార్ ఎన్ని పాన్ ఇండియా హిట్లు సొంతం చేసుకున్నా 'బాహుబలి' రేంజే వేరు. 'బాహుబలి' మొదటి భాగం, రెండో భాగాన్ని కథనం ఎంతగా నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లాయో గ్రాఫిక్స్, విజువల్స్ ఎఫెక్ట్స్ అంతకు మించి అనిపించేలా చేశాయి. అలాంటి సినిమాని మించేలా సెట్లు, విజువల్ ఎఫెక్ట్స్ 'ది రాజా సాబ్'లో ఉండబోతున్నాయట. 80% పూర్తయిన ఈ సినిమా షూటింగ్‌ని మరో 40 రోజులు లాంగ్ షెడ్యూల్‌తో పూర్తి చేసేందుకు రంగం సిద్ధమైంది. గాయం నుంచి కోలుకుంటున్న ప్రభాస్ సంక్రాంతి తర్వాత సెట్‌లో అడుగుపెట్టగానే 'ది రాజా సాబ్' షూటింగ్ గుమ్మడికాయ కొట్టే వరకు లాంగ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతూనే ఉంటుందట. ఇక ఈ చిత్రం నుండి మొదటి పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నట్లు సమాచారం. సంక్రాంతికి ఫస్ట్ సింగిల్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే తమన్ పాటను కంపోజ్ చేశాడట. త్వరలోనే ఈ సాంగ్ మీద అధికార ప్రకటన రానుంది. ఈ సాంగ్‌తో అంచనాలు భారీగా పెంచాలని చూస్తున్నారు. మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్‌ని గట్టిగా కొట్టండి.